మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలన్న ఆశ కలిగి ఉంటారు. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలి అన్న ఆశ కలిగి ఉంటారు. నిజమా అండి? ఒక తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే దానికంటే మంచిది ఇవ్వడానికి అది అవసరమా కాదా అని మనం ఆలోచించి దానికంటే మంచిది బెస్ట్ ఇవ్వడానికి ఈ లోకంలో ఒక తండ్రిగా ఒక ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ మన గొప్ప దేవుడు మనల్ని ఎప్పుడు గొప్పగా ఈ లోకంలో ఒక కన్నీటితో, ఒక బాధతో, ఒక దుఃఖంలో ఉండాలి మన జీవితాలని ఎప్పుడు కోరుకోరు. కానీ మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని శక్తి మీద ఆధారపడుతున్నప్పుడు మన దేవుడి యొక్క ఆశ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని ఆయన మహిమార్థం ఈ లోకంలో ఆశీర్వదించాలి అని ఆశ కలిగి ఉంటారు. కానీ మనలో చాలా మంది తెలుసా, ఆ ఆశ కలిగి ఉన్న దేవుడి వైపు మనం తిరగకుండా, ఆ ఆశ కలిగి ఉన్న ఆ యొక్క దేవుడి చిత్తాము మనను తెలుసుకోకుండానే చాలా మంది ఈ లోకంలో వారి యొక్క జీవితాలను ముగించినట్లుగా మనం ఎంతో మందిని ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాం. ఎంతో మంది వారి జీవితాలు దేవుడి చిత్తము, దేవుడి ఆశీర్వాదము, దేవుడి కోరిక వారి జీవితంలో నెరవేరకుండానే వారి జీవితాలు ముగింపబడ్డాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడు మన అందరినీ ఆశీర్వదించాలి అన్న ఆశ కలిగి ఉంటారు. కానీ ఆ ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే అసలు ఏ విధంగా మనం జీవించాలి, ఎలా ఉండాలో ఫస్ట్ పాయింట్లో ABCD ద్వారా ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం ఈరోజు ధ్యానిద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించుతారు, కానీ నువ్వు దేవుణ్ణి సకరించాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడి మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలన్న ఆశ కలిగి ఉంటారు. ఆ మొట్టమొదటి పాయింట్లో చూసినట్లయితే మనకు ఇష్టమైనట్లుగా బ్రతకడం క్రైస్తత్వం కాదు. మరొకసారి చెప్తానండి, మనకు ఇష్టమైనట్లుగా బ్రతకడం అంటే క్రైస్తత్వం కాదు. మనం ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడతాం. మన బంధువుల మధ్యలో, మనం ఉంటున్న ప్రాంతంలో, మనం జాబ్ చేసే దగ్గర మనం ఏమని పిలుస్తారంటే మనల్ని క్రైస్తవులు చర్చ్కి వెళ్తారు అంటారు కదా. క్రైస్తత్వము అంటే ఏంటండి? మనకి ఇష్టమైనట్లుగా బ్రతికేది కాదు. దేవుడికి ఏది ఇష్టమో, దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క వాక్యము ఏ విధంగా సెలవిస్తుందో ఆ ఆజ్ఞానుసారంగా దేవుడు ఇది చేయొద్దన్నారు, ఇది చేయమన్నారు, ఇలా ఉన్నారు, ఇలా ఉండమన్నారు అని ఆ విధంగా బ్రతకడమే క్రైస్తత్వం అంటే. అవునండి, మనము ఈ లోకంలో మనకి ఇష్టమైనట్లుగా బ్రతుకుతూ ఉంటాం. ఇష్టమైనట్లుగా బ్రతుకుతూ ఉండి మనకి ఆశీర్వదింపబడలేదు, నేను దేవుడికి క్రైస్తవుడిగా ఉన్నాను, దేవుడి చర్చ్కి వెళ్తున్నాను, నేను ఆ లోకానుసారమైన జీవితం జీవించట్లేదు, దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటున్నాను అనుకుంటాం. కానీ దేవుడికి పరిపూర్ణంగా అది ఏది ఇష్టమో నువ్వు తెలుసుకొని ఆ ఇష్టమైనట్లుగా నువ్వు జీవించడమే క్రైస్తత్వం. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా, కొన్ని తరాల నుంచి నీ ఒక్క కుటుంబం క్రైస్తత్వంలోనే ఉన్నా కూడా దేవుడికి ఇష్టం లేని జీవితం నీ జీవితంలో ఉందా? దేవుడికి ఇష్టం లేని ప్రవర్తన నీలో ఉందా? ఒక సంతృప్తికరమైన ఆశీర్వాదాన్ని నీ యొక్క జీవితంలో పొందుకోలేవు. అందుకే ఒక మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అంటారండి. యోహాను సువార్త 6:38 ఏమంటారో తెలుసా? నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు, కానీ నా యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం మాత్రమే నేను ఈ లోకంలో ఉన్నాను అని దేవుడు చెప్తారు. ఆ గొప్ప దేవాది దేవుడే ఆ మాట చెప్పినప్పుడు ఒక మాదిరిగా క్రైస్తవులుగా మనం పిలబడుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారమైన క్రైస్తవులుగా మనం పిలబడుతున్నప్పుడు ఏ విధంగా దేవుడికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి? యోహాను సువార్త 6:38 స్పష్టంగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకంలో లేను, దేవుడి ఇష్టం నెరవేరడానికి మాత్రమే నేను ఈ లోకంలో ఉన్నాను అని ఆ దేవాది దేవుడు తన శిష్యులతో చెప్తారు. చూసారా, ఒక క్రైస్తత్వము అంటే దేవుడు ఎప్పుడు మనకి ఆశ కలిగి ఉంటారు. కానీ ఆ ఆశ, ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఈ లోకంలో
జీవితంలో జీవించకూడదు. దేవుడికి ఇష్టమైనట్లుగా, ఆయనకి ఏది ఇష్టమో, నాకు ఎంత కష్టమైన నేను దాన్ని చేయడానికి ప్రయత్నిస్తానా, దేవుడు బహు గొప్పగా నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ అనేక మందికి దేవుడు ఒక ఆశీర్వాదకరంగా చేస్తారు. మొట్టమొదటి పాయింట్లో బి చూసినట్లయితే, దేవుడు చెప్పిన మాట మరచి ప్రవర్తించకూడదు. మొట్టమొదటిగా ఏ చూసాం కదండి, దేవుడికి క్రైస్తత్వం అంటే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేది కాదు. బి చూస్తే దేవుడు చెప్పిన మాట మరచి ప్రవర్తించకూడదు. ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దామండి. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు న్యాయాధిపతుల తరువాత మాకొక రాజు కావాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడు సౌలును అభిషేకిస్తారు. సౌలును అభిషేకించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి? అభిషేకించిన తర్వాత సమూయేలు స్పష్టంగా, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా సౌలుకి ఈ విధంగా చెప్తారు. ఏమని చెప్తారంటే, నువ్వు గిల్గాల్కు వెళ్ళగా, నువ్వు ముందుగా వెళ్ళిపోతావు, నాకంటే ముందుగా నువ్వు దహన బలులను సమాధాన బలులను అర్పించవద్దు, నేను వచ్చే వరకు వెయిట్ చేయి, 7 రోజుల వరకు నేను వచ్చే వరకు వేచి ఉండు అని స్పష్టంగా సౌలు దేవుడి చేత ఆజ్ఞాపింపబడి సమూయేలు సౌలుకి చెప్తారు. తరువాత గిల్గాల్కు వెళ్ళిపోతారు. సౌలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇశ్రాయేలుల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యొక్క ఇసుక రేణువులంతా ఎంతో మంది సైన్యము, ఫిలిస్తీన్లు ఎంతో మంది సైన్యము ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలులందరూ భయపడిపోయి అరణ్యంలోనికి, కొండలలోనికి భయపడిపోయి పారిపోతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న సౌలు భయపడిపోయి 7 రోజుల వరకు వేచి ఉంటాడు. ఆ 7వ రోజు చూస్తూ ఉంటాడు, ఇంకా సమూయేలు రాకపోవడం చూసి తనకు తానే దహన బలులను సమాధాన బలులను అర్పిస్తారు. చూసారా, దేవుడు మాట మరచి మనం ఏ విషయంలో ప్రవర్తింపకూడదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? సౌలు సమూయేలు వచ్చి, నువ్వు చేసిన పనేమిటి? దేవుడు అనుకున్నాడు సౌలు ఏమనంటే, నీ రాజ్యం స్థిరంగా ఉంటుందని, కానీ నువ్వు ఇప్పుడు చేసిన పని వల్ల నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది, నీ రాజ్యం నీ దగ్గర నుంచి దేవుడు తీసివేస్తారు అని సమూయేలు చెప్తారు. చూసారా, దేవుడు మాట మనకి చెప్తారు, ఆ మాటను మరచి మనం ప్రవర్తింపకూడదు. అప్పుడు మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. చూడండి, సౌలు ఒక రాజుగా ఎన్నుకోబడ్డాడు. దేవుడు అనుకున్నారు ఆయన రాజ్యం స్థిరపరచబడుతుంది అని దేవుడు అనుకున్నారు, కానీ తనకు తానుగా ఆ విషయాన్ని మర్చిపోయి తనకు తానుగా ఒక యాజకుడు, ఒక ప్రవక్త చేయాల్సిన పనిని, సమూయేలు చేయాల్సిన పనిని సౌలు చేసి సమాధాన బలులను, దహన బలులను సౌలే అర్పించి తన యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్నారు. మన యొక్క వాక్య ప్రసంగంలో మొదటి పాయింట్ ఏంటి అంటే, దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలన్న ఆశ కలిగి ఉంటారు. దానిలో చూసాం ఏమిటి అంటే, దేవుడికి మనకు ఇష్టమైనట్లుగా బ్రతకడం క్రైస్తత్వం కాదు. బి చూసాం, దేవుడి మాట మరచి మనం ప్రవర్తింపకూడదు. సి చూసినట్లయితే, దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నప్పుడు సరి చేసుకోవాలి. అవునండి, మన జీవితంలో మనం ఎన్నోసార్లు దేవుడికి డిజొబీడియన్స్ చూపిస్తాం, ఎన్నోసార్లు అవిధేయతను చూపిస్తాం. ఆ అవిధేయత చూపిస్తున్నప్పుడు దేవుడు మరొక అవకాశాన్ని మన జీవితంలో మనకి ఇస్తూ ఉంటాడు, మన జీవితంలో మనకి కల్పిస్తూ ఉంటారు. అప్పుడు మనం ముందు చేసిన పొరపాటును మనం ఎప్పుడు కూడా చేయకూడదు. కానీ సౌలు మాత్రం ఏం చేశారంటే, ఒకసారి తప్పు చేశారు, అక్కడ నేను వేచి ఉండమంటే ఉండకుండా తప్పు చేశారు, కానీ మరలా దేవుడు అవకాశం ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, నువ్వు వెళ్ళే అమాలేకులను, వారికి కలిగిన సమస్తాన్ని దేవుడు స్పష్టంగా చెప్తారండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా స్పష్టంగా చెప్తారు. ఏమనంటే, అమాలేకులకు కలిగిన సమస్తాన్ని, గొర్రెలను, మేకలను, స్త్రీలను, పిల్లలను, పెద్దలను కలిగిన సమస్తాన్ని నువ్వు హతము చేయాలి, అన్నిటినీ నువ్వు చంపేయాలి అని సౌలుకు సమూయేలు ద్వారా దేవుడు స్పష్టంగా చెప్పారు 15వ అధ్యాయము 3వ వచనంలో. కానీ సౌలు ఏం చేశారో తెలుసా అండి? ఇంకొక అవకాశాన్ని దేవుడు ఇచ్చారు కదా, సరి చేసుకోవాలి కదా. అయ్యో, నేను అక్కడ తప్పు చేశానే, కానీ దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నారే, నేను సరి చేసుకోవాలి అన్న ఆలోచన కూడా సౌలుకు లేకుండా మొదటి సమూయేలు 15వ అధ్యాయము 9వ వచనంలో ఏం చేస్తారో తెలుసా? మంచిగా ఉన్న గొర్రెలను, మేకలను, ఆవులను పక్కన పెట్టి బాగలేని వాటిని హతం చేస్తారంట. చూసారా, దేవుడు సమస్తాన్ని హతం చేయాలి,
తీసుకోవాలి సౌలు అని చెప్పినప్పుడు మంచిగా ఉన్న వాటిని పక్కన పెట్టి కొంచెం బాగలేని వాటిని మాత్రం హతం చేస్తారు. అప్పుడు వెంటనే సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి నువ్వెందుకు ఈ విధంగా చేశావు అంటే ఏం చెప్తారో తెలుసా? నేను ఇవి దేవుడికి దహన బలి అర్పించడం కోసం ఇవి బాగున్నాయి కదా అని పక్కన పెట్టేశాను, వేరుగా ఉంచాను అని సౌలు చెప్తారు. అది కరెక్ట్ సమాధానమా అండి? మనము దేవుడు మరొక అవకాశాన్ని మన జీవితంలో ఇస్తా ఉన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. దేవుడు మనకి ప్రతిసారి రెండవ అవకాశాన్ని ఇస్తా ఉంటాడు. ఆ ఇస్తా ఉన్నప్పుడు అయ్యో ప్రభువా, నేను నీకు మొదటిసారి ఎంతగా నీకు అవిధేయత చూపించకపోయినా రెండవసారి నాకు అవకాశం ఇచ్చావు, నేను ఇప్పుడు నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా నిలబెడతారు. కానీ సౌలుకి దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చారు. దానిని కూడా సౌలు సరిగ్గా చేయలేకపోయారండి. దానిని కూడా సౌలు నిలబెట్టుకోలేకపోయారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, యేసయ్య నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు కానీ నువ్వు దేవుడికి సహకరించాలి. దానిలో మొదటి పాయింట్ మనం చూసాం, దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలి అనే ఆశ కలిగి ఉంటారు. మొట్టమొదటిగా మనం చూస్తే ఫస్ట్ పాయింట్లో మనకు ఇష్టమైనట్లుగా బ్రతకడం క్రైస్తత్వం కాదు. ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుడు చెప్పిన మాట మరచి ప్రవర్తింపకూడదు. ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు సరి చేసుకోవాలి. డి, ఫస్ట్ పాయింట్లో డి చూస్తే ఆశీర్వాదానికి కారణం దేవుడి మాట వినుట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ లోకంలో నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుడికి కోరుకుంటుంది, మనకి కోరుకుంటుంది. ఆ రెండిటికి మధ్యలో అడ్డుగా ఏముంటుందో తెలుసా? నువ్వు నేను దేవుడికి లోబడకుండా, దేవుడి మాట వినకుండా ఉండడమే నీకు నాకు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తుంది. అదే సౌలు జీవితంలో జరిగింది. మాట చెప్పారు కదా, ఆ మాట వినకుండా కొన్నిటిని పక్కన పెట్టినప్పుడు సమూయేలు వచ్చి ఎందుకు నువ్వు పక్కన పెట్టావు ఆ యొక్క గొర్రెలను, మేకలను, ఆవులను, ఎందుకంటే ఆ యొక్క దహన బలులు అర్పించడానికి అని చెప్తారు. అప్పుడు సమూయేలు సౌలుతో దేవుడు చెప్పిన మాట ఏం చెప్తారు అంటే, దహన బలులు అర్పించడం కంటే దేవుడి మాట వినుట శ్రేష్టము. మనం అనుకుంటాం మనకి ఇష్టం వచ్చినవి అన్ని దేవుడికి ఇస్తున్నాం, నేను కానుకలు ఇస్తున్నాను, నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, మందిరంలో ఎన్నో పనులు నేను చేస్తున్నాను. కానీ అంతకంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపాన్ని దేవుడు తీసివేసుకో అని చెప్పినప్పుడు దానిని వెంటనే వేరులతో సహా తీసివేసుకోవడానికి ఆయన సహాయంతో ఆ యొక్క వేరులతో సహా ఆ పాపాన్ని తీసివేసుకున్నట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు, నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తారు. ఆ యొక్క సౌలుకి మరొక అవకాశాన్ని ఇచ్చారు, దేవుడు మాట వినలేదు. ఏం జరిగింది సౌలు జీవితం? తన యొక్క కుమారుడికి కూడా కాకుండా తన దగ్గర ఉన్న దావీదుకు ఆ యొక్క ఆశీర్వాదం తర్వాత రాజ్యం వెళ్ళిపోయింది. చూసారా ఎంత భయంకరమో? మనల్ని ఆశీర్వదించాలని దేవుడు ఎప్పుడు ఆశ కలిగి ఉంటారు. దానికోసం మనం ఏం చేయాలో తెలుసా? మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం బతకకూడదు. దేవుడు చెప్పిన మాటను మరిచి మనం ప్రవర్తించకూడదు. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. అంతేకాకుండా నేను ఆయన అనుకున్న ఆశీర్వాదాన్ని నేను ఈ లోకంలో పొందుకోవాలి అంటే నేను ఏం చేయాలో తెలుసా? దేవుడి మాట నేను వినాలి అని నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క విషయాలను జాగ్రత్తగా సరి చేసుకుంటూ నీ జీవితంలో ముందుకెళ్తావో, దేవుడు ఏదైతే ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారో ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు ఈ లోకంలో పొందుకుంటావు అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు.